రెగ్యులర్గా వచ్చే మైగ్రేన్ హెడేక్స్ లేదంటే మనకు వచ్చే ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేడీస్లో అయితే పీరియడ్స్లో వచ్చే పెయిన్స్, స్ట్రెస్ రిలేటెడ్, యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ మనకి జనరల్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల బ్లడ్ టెస్ట్లు అవి చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏదో మెడిటేషన్, ఎక్సర్సైజ్ అంటే ఇవన్నీ చేయాలి, చేయటం వల్ల ఏదో మనకి లాస్ అవుతుంది అని కాదు. జనరల్గా అసలు ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్గా మనకి స్ట్రెస్ అటాక్స్ అని, లేదంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్లో లేడీస్లో వచ్చే పీరియడ్ పెయిన్స్ అని, బ్యాక్ ఎక్స్ అని, యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొంతమందిలో మస్కులర్ పెయిన్స్, మసిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అసలు కారణం ఏంటో తెలియకుండా జనరల్గా దీంట్లో మనకి రకరకాల మెడిసిన్స్, సప్లిమెంట్స్, కాల్షియం, ఐరన్, వైటమిన్ సప్లిమెంట్స్ వాడేస్తూ ఉంటారు. అసలు బేసిక్ కారణం ఏంటి అంటే జనరల్గా మెగ్నీషియం డెఫిషియన్సీ. దానికి ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం అంటే చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందో లేదో తెలుసుకుంటాం. సో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? తినే వాటిలో మంచిగా స్ప్రౌట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మంచిగా పీనట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువగా 120 గ్రామ్స్ రెగ్యులర్గా ఒక 100 గ్రామ్స్ మనం దీన్ని బట్టి మన బాడీ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోగలిగితే ఆల్మోస్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ మెగ్నీషియం డెఫిషియన్సీని తగ్గించుకున్నప్పుడు మనకి ఏవైతే ఈ చిన్నపాటి అక్యూట్ కంప్లైంట్స్ అంటే స్వల్పకాలిక వ్యాధులు, హెడేక్ కానీ లేదంటే ఇట్లాంటి మనకి బాడీ పెయిన్స్ కానీ, చిరాకులు, ఎమోషనల్ ఇన్స్టాబిలిటీస్, ఈ లేడీస్లో అయితే ఈ పీరియడ్ పెయిన్స్ వీటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో జనరల్గా దీంట్లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఎందుకు వస్తుంది ఈ డెఫిషియన్సీ అనేది మనం ఆలోచించుకుంటే మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కానీ, లేదంటే క్యాన్డ్ మిల్క్ వల్ల కానీ, లేదంటే ప్రతిదీ మనకి క్యాన్డ్ టిన్డ్ ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల దాంట్లో ఉండే ఏదైతే ఎలిమెంట్స్, ఈ మెగ్నీషియం ఎలిమెంట్స్ ఉంటాయో ఎప్పుడైతే వాటిలో డిజేబుల్ అయిపోతాయో అప్పటి నుంచి మనకి జనరల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ మెగ్నీషియం డెఫిషియన్సీస్ అనేవి ప్రతి ఒక్కరిలో కామన్గా కనిపిస్తూ ఉంటుంది.